అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం వెండి ధరలు సామాన్యులను టెన్షన్ పెడుతున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే 4 రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు తగ్గింది. భారత్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,860 రూపాయలకు చేరుకుంది. ఇక నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,19,040కి చేరింది. కిలో వెండి 1,95,900కు చేరుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇవాళ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. ఏకంగా డాలర్ 90 రూపాయలకు చేరింది. బంగారం వెండి ధరలు సామాన్యులను టెన్షన్ పెడుతున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే 4 రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి దీనికి సంబంధించి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గోల్డ్ సిల్వర్ రేట్లు అనేవి క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో స్వల్పంగా అంటే కొంత మేరకు తగ్గుతూ ఉన్నాయి. అంటే ఇంత మేరకు పెరుగుతూ కొంచెమే తగ్గుతూ ఉన్నాయి కదా, దీనికి గల కారణాలు ఏంటి? ఓకే, ఇవాళ కూడా పాజిటివ్ లోనే ఉంది మార్కెట్. అయితే పెద్ద న్యూట్రల్ అంటారు అనమాట. దీన్ని సైడ్ వేస్ అంటారు, ఫ్లాట్ ఉండడం అంటారు, రేంజ్ బౌండ్ అంటారు. ఇవన్నీ కూడా అయితే ఇవాళ పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ ఒక 900 పెరిగింది, సిల్వర్ 2200 పెరిగింది. ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్ ఏంటిది అంటే, అమెరికాలో ఏదైతే పావల్ గారిని మారుస్తారు అనేది ఒక వార్త అన్నమాట. ఇప్పుడు దాంతో మన మార్కెట్లు కూడా కొంచెం అంటే గోల్డ్ మార్కెట్లు ఇవేవైతే ఉన్నాయో, అంటే జెరోమ్ పావల్ స్థానంలో వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ అని ఒక అతను ఉండు. అంటే ఈ పావెల్ తర్వాత ఆయనే అన్నమాట చైర్మన్ పదవికి ఆయనని ఎంపిక చేసే అవకాశం ఉందని, అందుకని ఆయన కనుక వస్తే అంటే ఇప్పుడు ఈ జెరోమ్ పావెల్ ఏదైతే ఉన్నాడో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ఏమంటుండు, వడ్డీ రేట్లు తగ్గించండి అన్నాడు. అతనేమంటాడు జెరోమ్ పావెల్, అలా ఉండదు, తగ్గించే అవకాశాలు ఉండవు, మేము మా ప్రకారమే తగ్గిస్తాం, నువ్వు చెప్తే నేను తగ్గించాను అని అనటం జరిగింది. ఆ టైంలో అప్పుడు ట్రంప్ ఏం చేసిండు, నువ్వు కంపల్సరీ తగ్గించాలన్నాడు. నువ్వు కాదు చెప్పేది, నువ్వు కొన్నాళ్లే ఉంటావు, 4 ఏళ్లే ఉంటావు, నేను ఎప్పుడు ఉంటా కాబట్టి మా ప్రకారమే ఉంటావు, నీ మాట వినను అన్నాడు. తర్వాత ఏమైంది, అలానే జరిగింది. మళ్ళీ ట్రంప్ ఏం చేసిండు, అసలు పావెల్నే మారుస్తా, పావెలే అక్కర్లేదు మాకు అని అనే టైంకి ఇక ఈ జెరోమ్ పావెల్ లాస్ట్ 2 టైమ్స్ అంటే ఇప్పుడు రేపు 9, 10వ తారీఖు మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది, తగ్గిస్తా అనేది. అంతకుముందు ఒకసారి తగ్గించింది అనమాట. ఇక ఎందుకులే అని తగ్గించినాక ఇప్పుడేమైంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగటం, ఈ మన అమెరికాలో షట్ డౌన్ అవ్వటం, వీటన్నిటితోటి వడ్డీ రేట్లు తగ్గించాల్సిన ఆవశ్యకత లేదు అనేది ఒక వర్గం. మళ్ళీ ఇతను ట్రంప్ మాత్రం తగ్గించాల్సిందే అనటం. ఇప్పుడు పావెల్ ఏంటిది, తగ్గించాలనా న్యూట్రల్ గుంచాలనా ఆ సందిగ్ధ అవస్థలో ఒక రోజు ఒక్కొక్క అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ డెసిషన్ అనేది తగ్గిస్తారనేది ఒక రోజు చెప్తారు, తగ్గించరు అనేది ఒక రోజు చెప్తారు. ఈ డెసిషన్ ఇంకా మార్కెట్ ఒక దాంతో ఏమైతుంది, తగ్గిస్తారు అనగానే పెరగటం గోల్డ్, ఏం లేదు న్యూట్రల్ ఉంచుతారు అనగానే మళ్ళీ గోల్డ్ పడటం, అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది అసలు ఈ రోజు న్యూస్, అసలు చైర్మన్ పదవికే ఈ జెరోమ్ పావెల్ తీసేసి ఆయన తర్వాత ఆయన కెవిన్ హాసెట్ ఉన్నాడు, ఆయన్ని ఎంపిక చేసే ఉద్దేశం ఉంది అని చెప్తారు. ఆయన కనుక వస్తే ఇంకా తగ్గించేస్తాడు అనమాట. అంటే పావెల్ ఎవరైతే ఈ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ ఉన్నాడో అతను ట్రంప్ ఫేవర్ అనమాట. అందుకని ఏంటిది, ఇక ట్రంప్ ఏం చెప్తే తగ్గించాలంటే తగ్గించడం, లేదు అంటే లేదు అనడం. అందుకని ఇప్పుడు మార్కెట్ ఏంటిది, వాళ్ళ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఎందుకు అంటే, ఇది ఈ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో ఈ ధరలు అదే వడ్డీ ధరలు తగ్గిస్తారు అనేది దాంతో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అనమాట. గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎందుకంటే పడేటప్పుడు గోల్డ్ తక్కువ పడుతుంది, సిల్వర్ తో పాటుగా 2 పడ్డా పెరిగేటప్పుడు మాత్రం గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్టర్లు అంతా ఏం చేయాలి, మరి రోజు పెరుగుతుంది. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కంటే కూడా గ్రోత్ వచ్చేది కాపర్. ఎందుకు అంటే ఇప్పుడు
ఈ సోలార్ ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో వాటిల్లో యూజ్ చేయడం ఎక్కువ అయింది, ఏది సిల్వర్. అయితే ఇప్పుడు చైనాలో ఏం చేస్తుందంటే ఈ సిల్వర్ కాస్ట్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు ఈ సోలార్ ప్యానల్స్ లో కాపర్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ కాపర్ యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఓకే అయిపోయింది అంటే వాళ్ళకి సిల్వర్ యూసేజ్ తగ్గిపోతుంది, కాపర్ యూసేజ్ పెరుగుతుంది ఒకటి. ఇక రెండోది ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ ని యూజ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా కాపర్ లోకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఏమైతుంది, సిల్వర్ కొంచెం తగ్గకపోయినా అంతగా పెరగదు అనమాట, అది ఉద్దేశం. రెండోది ఏంటిది, కాపర్ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మన ఈ వీడియో కానీ ఆడియో వింటుంటారో వాళ్ళు ఏం చేయాలి, కాపర్ మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ ఈ గోల్డ్ సిల్వర్ తర్వాత ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అల్యూమినియం, జింక్, లెడ్ అవన్నీ కామన్, నికెల్ అవన్నీ. కానీ గ్రోత్ వచ్చేది నెక్స్ట్ 2026 లో అంటే కాపర్. ఈ కాపర్ ఎందుకు అంటే ఈ సోలార్ ప్యానల్స్ లో ఏదైతే ఉందో ఈ సిల్వర్ ని యూసేజ్ తగ్గించి కాపర్ లోకి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు కాపర్ డిమాండ్ పెరుగుతుంది, కాపర్ యూసేజ్ పెరుగుతుంది. కాపర్ ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్, ఈ నిల్వలు అన్నిటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ అంటే పెరుగుతుంది అని అర్థం. తర్వాత మళ్ళీ సిల్వర్ ఇవన్నీ మామూలుగా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ కాపర్ మీద దృష్టి పెట్టమని నా ఉద్దేశం, అది కూడా చూసుకొని చేసుకోవాలి. ఇది ప్రజెంట్ పెరగడానికి రీజన్. అయితే మళ్ళీ ఏదున్నా కానీ మన ఇండియాలో కూడా వడ్డీ రేట్లు ఉంది. ఎల్లుండి డెసిషన్, ఇవాళ రేపు చర్చలు జరుగుతాయి. 5వ తారీఖు పొద్దున్నే 10 గంటలకి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ మన ఇండియా అంటే వడ్డీ రేట్లు మంది తగ్గించేస్తారు, 1 పావులో తగ్గిస్తారు అనేది మార్కెట్ యొక్క వర్గాల యొక్క ఆలోచన. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1 వీక్ ఆగితే మన అమెరికా వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది, అది కూడా కన్ఫామ్ అయింది తగ్గిస్తారు అనేది. అయితే గోల్డ్ మాత్రం తగ్గినా మీరు అన్నట్టుగా ఓవరాల్ గా పైనే అనమాట. కానీ గోల్డ్ సిల్వర్ కంటే నెక్స్ట్ పాజిటివ్ లో ఉండేది కమోడిటీస్ లో కాపర్. ఇది మన ఈరోజు వార్త. సత్యనారాయణ గారు, ఇవాళ మార్కెట్ లో భారీ నష్టాలతో అయితే ప్రారంభమైంది. ఇలా భారీ నష్టాలతో ప్రారంభం కావడానికి గల కారణాలు ఏంటి? వడ్డీ రేట్ల కోసమే చూస్తుంది మన మార్కెట్లు. ఒక 2 days బ్యాక్ మార్కెట్లు అంటే నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, సిల్వర్ 196 రావటం అంటే 1,96,000 రావటం, 2 లక్షల దగ్గరికి రావటం, గోల్డ్ పెరగటం, ఇవన్నిటితోటి మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఓన్లీ సెన్సెక్స్ నిఫ్టీనే పెరిగినాయి, షేర్లు పెరగలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఇప్పుడు అదంతా పెరిగిన తర్వాత దాన్ని ఏమంటామంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఎప్పుడైతే హైకి వెళ్తుందో అక్కడ ఏం జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, బాగా తగ్గినాక మళ్ళీ షార్ట్ కవరింగ్ అని ఒక్కరోజే పెంచేస్తారు ఇదంతా కూడా. అయితే ఇన్వెస్టర్లు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ లో బాగా పడ్డప్పుడు అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా ఇప్పుడు తగ్గినాయి బాగా, అవి మనం బయలోకి వెళ్ళాలి. మార్కెట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, మార్కెట్ పడ్డప్పుడు బయలోకి వెళ్ళాలి. కానీ ఎక్కువ శాతం అందరూ ఏం చేస్తారంటే మార్కెట్ ఆల్ టైం అయిపోయింది అనగానే అప్పుడు ఎంటర్ అవుతారు, మార్కెట్ తగ్గిపోయింది అయిపోయింది అనగానే ఎగ్జిట్ అవుతారు, అంటే సెల్ చేస్తారు. అయితే అలా ఉండకూడదు. బిజినెస్ ఎప్పుడైనా కానీ మార్కెట్ బాటమ్ లో ఉన్నప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గినప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్ పీక్ వెళ్ళిపోయినప్పుడు అంటే హైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే అదంతా ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. కాకపోతే వాళ్ళు నమ్మరు అనమాట. పడ్డదనుకోండి కొనమని అన్నం అనుకోండి, పడుతుంది కదా ఇంకా పడుతుంది కదా అంటారు. పెరిగినప్పుడు ఇప్పుడు కొనొద్దండి అంటే ఆల్రెడీ పెరిగింది కదండి, కనపడుతుంది కదా, ఇక పెరుగుతుంది కదా అంటాడు. అందుకని మనం ఇక వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళ లెసన్. కాకపోతే మనం చెప్తాము, వాల్యూ ఉన్న స్టాక్స్ ఎప్పుడైనా వాల్యూనే ఉంటాయి, తగ్గినప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ బై చేయాలి. అదే స్టాక్స్ ఒక 10%, 15-20% పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటుంది. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ దేనికో ఒక సెక్టార్ కి బెనిఫిట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఉంది, ఈ గోల్డ్ సిల్వర్ రాగానే రోజు ఒక న్యూస్ మనమే చెప్తున్నాం. ఏమని, నిన్న పడ్డదానికి అనేదానికి ఏంది ఒక మైన్స్ బయటపడ్డదని చెప్పినాం. అంతకుముందు రోజు పెరిగింది అనే దానికి న్యూస్ ఏంటిదంటే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు గోల్డ్ సిల్వర్ పెరిగింది అనగానే ఈ జెరోమ్ పావెల్ కంటే ఆయన మార్చేసి వేరే అతన్ని ఫెడరల్ రిజర్వ్ గా ఆయన్ని పెడతారు అనగానే ఫెడరల్ చీఫ్ ని అదే అధ్యక్షుడిని మారుస్తారు అనగానే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ గా. ఏదున్నా కానీ వడ్డీ రేట్లు అయిపోయేదాకా ఇలానే ఉంటుంది, అప్ అండ్ డౌన్. వడ్డీ రేట్ల డెసిషన్ అయినాక ఇక అది అప్పుడు అవుట్డేటెడా ఇంకా పెరుగుతుందని చూడాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.